అప్డేట్ వారందరూ కూడా ఒకసారి రావాలి. రాజేష్ గారు పంపే చెప్పారు. భక్తులందరూ దయచేసి వెనక్కి వెళ్ళాలండి. ఇది ఆలయం వద్దకి రావాలి. రాజేష్ గారి సంపదలు పుట్టినవారు ఆలయం వద్దకు రావాలి. నేను ఇంత నుంచి మొత్తుకున్నా అక్కడ ఆఫ్ చేయండి అని ఆగాలమ్మ. అక్కడ ఇక్కడ పూజా కార్యక్రమం 2 నిమిషాలు పూజా కార్యక్రమం ఉంటుంది. ముఖ్య అతిథులు ఉన్నారు, వారితో కార్యక్రమం పూర్తి చేయించి క్యూ లైన్ వదులుతారు. అత్తవాళ్ళు పుత్రులు ఈసారి 2 లైన్లో అటు ఇటు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2 వైపులా కూడా పోసుకోవచ్చు, ఒక పక్కన పోయాలని లేదు. 2 వైపులా కూడా పోసుకొని దయచేసి ఒకరి తర్వాత ఒకరు కేవలం ఒక అరగంట కార్యక్రమం అయిపోతుంది. అరగంట సేపులో దయచేసి ఒకరి తర్వాత ఒకరు రండి. క్యూ పద్ధతి పాటించవచ్చు కోరుతున్నాం. అందరూ కూడా దయచేసి పైకి పోతే పైకి ఒక్కొక్కరికి వస్తే ఇబ్బంది లేకుండా అందరికీ పని అవుతుంది. మరి ప్రభుత్వం 2 లైన్లో వచ్చి 2 వైపులా కూడా వచ్చి మొత్తం అన్ని కార్యాల మీద అక్కడ పెట్టినటువంటి అన్ని కార్యాల మీద కొద్దిగా తీసుకోండి. వస్త్రం అమ్మవారి యొక్క వస్త్రాలు ఇస్తున్నారు. సంచిగాలు అందరూ కూడా అమ్మవారి యొక్క వస్త్రాలు తీసుకొచ్చిన కోరుతున్నాం. నీళ్లు పోసినటువంటి వారు వరుస క్రమంలో వచ్చి అమ్మవారి యొక్క వస్త్రాలు తీసుకోవాలి. వెళ్ళిపోవాలి, పక్కకి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి ఒకటి దిగలమ్మా. దర్శనం చేసి వెళ్ళండి. అందరూ కూడా ఇబ్బంది ఏం లేదు. వచ్చిన వాళ్ళందరూ దర్శనం చేసి వెళ్ళండి. గ్రామస్తులు రెండు లైన్లు ఉన్నాయి. 2 వైపులుగా రండి. రండి. ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు వెళ్ళండి. అక్కడ క్యూ లైన్లో కలవండి. ఒక అరగంటలో క్యూ లైన్ అంతా అయిపోద్ది. కంగారు పైన తోచవద్దు, ఇబ్బంది పడద్దు. పోలీసు వారు అందరూ కూడా వరుస క్రమంలో వచ్చి అన్ని కార్యక్రమాల మీద కూడా అభిజయ కార్యక్రమం చేసిన తర్వాత అమ్మవారి కమిటీ వారు మధ్యలో కలిస్తే అమ్మవారి యొక్క వస్త్రాన్ని కూడా స్వీకరించాల్సిన కూర్చున్నాం. ఈ యొక్క జాతర మహోత్సవానికి గాను చందాలు ఇచ్చేటువంటి దాతలు ఎవరైనా ఉన్నట్లయితే మండపం వద్ద
అమ్మవారి నాకు ఎవరా అమ్మవారి అమ్మవారి గుడికాడికి మరి నీళ్లు పోసుకుని అమ్మవారి యొక్క వస్త్రాలు ఇస్తున్నారు. అమ్మవారి వస్త్రాన్ని తీసుకోండి. అదేవిధంగా 11 గంటల నుండి రామాలయం వద్ద 11 గంటల నుండి రామాలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమం అందరికీ కూడా విశేషంగా అమ్మవారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. 11 గంటల నుండి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికి వచ్చినటువంటి బంధుమిత్రులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అలాగే అలాగే అభిషేకం చేసేవారు మీ ఇళ్ళకి వెళ్ళండి అమ్మా. ఇళ్ళకి వెళ్ళి మీరు వస్త్రాలు మార్చుకుని అమ్మవారి అన్నప్రసాదం పూజించడానికి సిద్ధంగా రండి. మీ బంధువుల్ని మీ ఇంటికి వచ్చిన ఆడబిడ్డలు తీసుకొని రండి. మీ ఇళ్ళకి వెళ్ళి వస్త్రాలు మార్చుకుని మళ్ళీ రామాలయం వద్ద జరిగే అమ్మవారి అన్న జలాదివాస కార్యక్రమం చేస్తున్నందుకు ఆడపడులందరికీ మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంత భారీ ఎత్తున అయ్యా డీజీ ఆపదగ్గర ప్రయాణిస్తున్నందుకు డీజే పెట్టద్దు. ఆటోలో డీజే ఆఫ్ చేసేయండి. డీజే సౌండ్ ఆపండి. డీజే సౌండ్ డీజే ఆపండి. మా పాపకు ముఖ్యమంత్రి రామాలయం వద్ద మీ వస్త్రధారణ తడిసిన బట్టలు వస్త్రధారణ మార్చుకుని మళ్ళీ మీ కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి రామాలయం వద్దకు మీ ఇంటికి వచ్చిన బంధువులు తీసుకురండి. అందరికీ అవకాశం ఉంటుంది. ఎవరు ఇబ్బంది పడద్దు. అమ్మవారి నామస్మరణతో అభిషేకం చేయండి. జై గ్రామదేవత ఉడుగుల తల్లి అని మనసులో అనుకుంటే పైకి పోయి అనాలి. అమ్మా, అభిషేకం చేసే భక్తులు బాబు డీజే ఆపండి. అమ్మవారి నామస్మరణ చేసుకుంటారండి. ఆటోలో డీజే ఆపండి. అదే నాన్న మరి డీజే ప్రత్యేకత ఏంటంటే మనం ఏం చెప్పినా ఇవ్వాలి. అదే ప్రత్యేకత. అందరూ కూడా పోసేటువంటి వాళ్ళ దగ్గరండి. మీరు జనానికి దగ్గరగా వచ్చారు కదా. 11 గంటల నుంచి తప్పుకోలేదు. రామాలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా గమనించి మీ ఇంటికి వచ్చినటువంటి బంధుమిత్రులందరూ కూడా విశేషమైనటువంటి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుతున్నాం. 50 మంది భక్తులు ఉన్నారు. ఇంకా శివుడు అయింది 50 మంది భక్తులు ఉన్నారు. ఇంటికి త్వరగా రండి. త్వరగా ముందుకు వచ్చి ఎవరికి అవకాశం కలిగించి వీడియో